వ్యవస్థలోకి తీసుకెళ్లే పరిపాలక దళం. నేను మెంబర్ టు లీడర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇది అందరికీ ఒక వేదిక కావాలి. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఒక నాయకుడిగా ఎదగగలగాలి. అది పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కార్యకర్త నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉండాలి. కానీ సడన్గా ఎవరు తీసుకొచ్చారు, మా ఇంట్లో ఉంటాడు, నాతో పాటు చాలా క్లోజ్గా ఉంటాడు, వాళ్ళకి పదవి ఇచ్చండి, అలా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న 10 మందిని కూడా నేను 10 ఏళ్ళు పరీక్షించాను. ముందుగా మీరు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా ప్రయాణించాలి, తర్వాత నాయకులు నాకు ఎలాంటి అభ్యంతరం, బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పొలిటికల్ ప్రాగ్మాటిజం పోకూడదు, కోర్ జనసైనిక భావజాలం నింపాలి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అన్న మీకోసం మేము పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, మా పదవులు అవసరం లేదు, మేము క్షేత్రస్థాయి సైనికులుగానే ఉంటాం, కానీ మీలో కెపాసిటీ ఉంటే మీరు ఎదగాలి. దానికి స్పష్టమైన విధి విధానాలు పెడదాం. ఎంతకాలం ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏం చేసాం అన్న దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్కి బ్లాక్కి వాళ్ళ పదవులకు సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను, ఆర్ఎస్ఎస్ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే పరిపాలక దళంలో మాత్రం మన ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఉదాహరణకి మన మనోహర్ గారు ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ జనసేన కోసం బలంగా పనిచేశారు. వారికి అదే మనం బలమైన గౌరవిస్తాం. అందుకే మెంబర్షిప్స్ కూడా సాధక్, ఉద్యమి, ప్రదాత అని పెట్టినట్టే ఈ విభాగానికి కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఉంటే వారికి సంధాత అని పేరు పెట్టాం. విభాగాలు ఉన్నాయి. ఝాన్సీ వీర మహిళా విభాగం, సేవాదళ్, లీగల్ వింగ్, శతగ్ని డిజిటల్ రెజిమెంట్, లాజిస్టిక్స్ వింగ్, అది ప్రోగ్రామ్ కమిటీస్. ప్రతి విభాగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ విభాగానికి మనం పెట్టే పేరు సంధాత. సో ప్రతి విభాగానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. 5 మంది నాయకుల సమూహం ఉంటుంది. వారిలో ఎక్కువ బాధ్యతను తీసుకోగలిగే వ్యక్తే పరిపాలక దళంలోని జిల్లా మన నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెడతాం. అతనితో పాటు ఒక ట్రెజరర్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, ఒక సెక్రటరీ, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉంటారు. స్థానికంగా ఉండే వివాదాల పరిష్కారం కోసం వివాద విమోచన మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కుట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు, సార్ ఇట్స్ ఎండ్ ఆఫ్ చాలు, ఇంక ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్లో ఇది నిర్ణయించే ఎవరినైతే